మనము ఎప్పుడైతే అణు పరీక్ష నిర్వహించామో వాజ్పేయి గారి హయాంలో ఆ సమయంలోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించడంలో భాగంగా కొన్ని సంస్థలపైన, భారతదేశానికి సంబంధించిన సంస్థలపైన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC అండ్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR, అదేవిధంగా ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ IREL, ఈ 3 సంస్థలను ఆ శాంక్షన్స్ లిస్ట్లో, ఆంక్షల లిస్టులో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ శాంక్షన్స్ వేసినటువంటి ఆ లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది. US బ్యూరో ఆఫ్ ఇండస్ట్రీ అండ్ సెక్యూరిటీ BIS ఈ స్టేట్మెంట్ని ఇచ్చింది. యుఎస్కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇచ్చారు. భారత్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి అణు ఒప్పందాలకు సంబంధించి దాన్ని ఇంకొంచెం దృఢం చేయాలంటే కనుక ఈ యొక్క చర్య అవసరం అనిపించి చేశాము అని చెప్పారు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పైన గతంలో విధించిన ఆంక్షలు ఏంటి, అండ్ ఇప్పుడు తొలగింపును ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనివల్ల అదనంగా కలిగే ప్రయోజనం ఎలా ఉంటుంది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నది దేశంలో అన్నిటికంటే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్. అక్కడ జరిగినటువంటి రీసెర్చ్ ఆధారంగానే సివిలియన్ న్యూక్లియర్ నుంచి మనం కంప్లీట్ గా ఈవెన్ మిలిటరీ న్యూక్లియర్ కూడా వెళ్ళగలిగాం. అక్కడ మనకు ఆల్రెడీ న్యూక్లియర్ టెక్నాలజీని ఎలా రిఫైన్ చేయాలి అన్నది మనకు BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో మనం దాన్ని నేర్చుకున్నాము, నైపుణ్యత పెంచుకున్నాము. దాని యొక్క పరిణామమే ఈ రోజు మనం న్యూక్లియర్ అస్త్రాలను కూడా పెట్టుకోగలుగుతాం. కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా మన దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు వీటన్నిటి మీద కూడా అప్పుడు ఆంక్షలు విధించింది అమెరికా ప్రభుత్వం, అప్పటి క్లింటన్ ప్రభుత్వం. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే కనుక BARC, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఒకటి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఒకటి, అలాగే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ అంటే మనకు రేర్ ఎర్త్స్ యురేనియం, ప్లూటోనియం ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే ఇప్పుడు చూస్తే కనుక లిథియము, ఇంకా చాలా ఉన్నాయి, కొత్త కొత్త పేర్లని చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడాను దేశంలో ఎక్కడ మైనింగ్ చేయాలి, అలాగే విదేశాల్లో ఎక్కడ కొనుక్కొని తీసుకురావాలి, దీనికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్. వీళ్ళందరి మీద కూడా అప్పట్లో ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలు విధించిన తర్వాత మనకు తెలుసు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మనకు అమెరికాకు ఇద్దరి మధ్యలో అణు ఒప్పందం జరిగింది. ఆ అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ఒప్పుకున్నందుకు కమ్యూనిస్ట్ అపోజ్ చేస్తే ఇన్ఫాక్ట్ ఆయన ప్రభుత్వం కూలిపోవాల్సింది, ఏదో అవిశ్వాస తీర్మానం ఆయన తట్టుకోగలిగారు మొదటి టర్మ్ లో. అప్పుడు జరిగినటువంటి ఒప్పందంలో కూడా ఈ 3 సంస్థలు BARC కావచ్చు, లేదా IGCAR కావచ్చు, లేదా IREL కావచ్చు, ఈ మూడింటిని కూడా అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారి హయాంలో వేసినటువంటి ఆంక్షల నుంచి వాళ్ళు బయటికి తీయలేదు. న్యూక్లియర్ డీల్ మనతో పెట్టుకున్నా కానీ కూడా తీయలేదు. కానీ ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం దిగిపోయేటువంటి ఆఖరి రోజుల్లో సడన్ గా ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇది తిరగరాశారు. జాక్ సొల్లివాన్ వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇప్పుడున్నటువంటి బైడెన్ ప్రభుత్వం యొక్క టీంలో సీనియర్ మోస్ట్ అధికారి, భారతదేశానికి లాస్ట్ లో వచ్చినటువంటి అధికారి. అంటే జస్ట్ 10 రోజుల కంటే తక్కువ ఉండగా వచ్చినటువంటి వ్యక్తి జాక్ సొల్లివాన్. జాక్ సొల్లివాన్ తర్వాత ఇంకెవరు రావట్లేదు. జో బైడెన్ కూడా వాటికన్ వెళ్దాం అనుకున్నారు, కానీ కాలిఫోర్నియా ఫైర్స్ వచ్చేసరి ఆయన కూడా వెళ్ళలేదు. కాబట్టి ఇంకా వాళ్ళ హయాం అయిపోయింది. కాబట్టి ఇంకా లిటరల్ గా లాస్ట్ విజిట్స్ అనుకోవచ్చు. ఆ లాస్ట్ విజిట్ లో వచ్చినప్పుడు జయశంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో, వీళ్ళందరితో, ఈవెన్ మోదీ గారితో మాట్లాడినప్పుడు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఆధారంగానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి తొందరగా మనం ఇటువంటి కొన్ని కోరాం. కాబట్టి ఆల్మోస్ట్ ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ మూడింటిని కూడా ఆ లిస్ట్ నుంచి బయటికి తీసేశారు. సో ఇదొక శుభపరిణామం మనకు. రేపు ట్రంప్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ ట్రంప్ ఇమీడియట్ గా భారతదేశం మీద ఫోకస్ పెట్టకపోవచ్చు, కానీ ఇది మనకు ఒక అస్త్రంగా తయారవుతుంది. రేపు ట్రంప్ తోటి మనం ఏమైనా ఒక వాణిజ్యపరమైనటువంటి చర్చలు చేసుకోవాలి అనుకున్నప్పుడు న్యూక్లియర్ అగ్రిమెంట్ ఆల్రెడీ మన దేశంలో ఉంది కాబట్టి, మనకు అమెరికాకు ఉన్నది కాబట్టి, ఈ బార్క్ ని తర్వాత ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇండియన్ రేర్ ఎర్త్స్, ఇవన్నీ వీళ్ళందరూ కూడాను అమెరికాతో ఎక్కువ వాణిజ్యం చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వచ్చు డొనాల్డ్ ట్రంప్. అందుకని డొనాల్డ్ ట్రంప్ కావాల్సింది వాణిజ్యం కావాలి, అమెరికన్ కంపెనీస్ కి బిజినెస్ కావాలి. సో ఈ సంస్థలన్నీ కూడా అమెరికా నుంచి మేము రియాక్టర్స్ కొంటామనో, లేదా ఇంకేదైనా టెక్నాలజీ కొంటామనో, సెంట్రిఫ్యూజెస్ కొంటామనో ఏదో చెప్పి మన కనుక ఎర చూపిస్తే కనుక ట్రంప్ దీని శోకంగా ఉండవచ్చు. అందుకని ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో అని మనకు డౌట్ ఉండగా అంతకంటే ముందరే జో బైడెన్ ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ చేసి దీన్ని తిరగరాశాం. ఇది జాక్ సొల్లివాన్ విజిట్ కి డైరెక్ట్ పరిణామం కింద మనం భావించాలి. ఇది పోతూ పోతూ మనకు ఇచ్చినటువంటి ఆఖరి వరంగా మనం జో బైడెన్ తరఫున మనం దీన్ని పరిగణించవచ్చు. ఎప్పుడో ఇటువంటి పరిస్థితి చేయవలసింది దేరాయ దురుస్తాయని హిందీలో సామెత ఉంది కదా, మొత్తానికి వచ్చింది. ఏదో మంచి విషయమే. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకు సాధక బాధకాలను తర్వాత చూద్దాం. కనీసం ఈ అంశంలో మనకి ఇప్పుడు ఓటచ్చు.
ఓకే. యా ఇక దిగిపోతూ జో బైడెన్ ఇచ్చిన స్పీచ్ గురించి కూడా మనం మాట్లాడాలి. జో బైడెన్ స్పీచ్‌లో ఆయన డేంజరస్ కాన్సంట్రేషన్ ఆఫ్ పవర్ అనే మాటని ఉపయోగించారు. సో అండ్ అంతేకాదు ఆలిగార్కీ అనే మాటని ఉపయోగించారు. బేసికల్లీ అమెరికాలో సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం పెరుగుతోంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన చెప్తున్న మాటని నేను చదువుతున్నాను సార్. ఆయన అన్న మాటని, టుడే అన్ ఆలిగార్కీ ఈస్ టేకింగ్ షేప్ ఇన్ అమెరికా ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెల్త్, పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దట్ లిటరల్లీ థ్రెటన్స్ అవర్ ఎంటైర్ డెమోక్రసీ, అవర్ బేసిక్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అండ్ ఎ ఫెయిర్ షాట్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ అహెడ్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఫేర్వెల్ స్పీచ్ ఇది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, యాక్చువల్లీ అమెరికాలో సంపన్నుల రాజ్యం వస్తోంది, ఇది డెమోక్రసీకి విఘాతము అనే ఒక మాట మాట్లాడడం, అండ్ డెమోక్రసీకి విఘాతం కలిగించే పని ఎవరు చేస్తున్నట్టు, నిజానికి ఎవరు చేశారు, సంపన్నులు అనే మాటని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈవెన్ డెమోక్రాట్స్ భాష, దీంట్లో ఉన్న మెసేజ్ దేనికి సంకేతం? యాక్చువల్గా ఈ యొక్క విషయాన్ని మనం వెస్టర్న్ హిపోక్రసీ సెక్షన్ లో పెట్టుకుంటే ఇంకా బాగుండేది. నిజమే. అబ్సల్యూట్ హిపోక్రసీ జో బైడెన్. ఆయన ప్రభుత్వానికి రావడానికి కారణమే ఈ టెక్ జాయింట్స్ అందరూ కూడా. ట్విట్టర్ కావచ్చు, అప్పుడు జాక్ డార్సీ హయాంలో ఉన్నటువంటి ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి తీసేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాగా ఇంకా ఉండగానే తీసేశారు. ఆయన ఇంకా పదవిని హ్యాండ్ ఓవర్ చేయలేదు జో బైడెన్. క్యాపిటల్ హిల్ మీద జరిగినటువంటి దాడుల తర్వాత సిట్టింగ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ అంతటి పవర్ఫుల్ వ్యక్తిని కూడా ఈ ప్లాట్ఫామ్స్ తీసి పక్కన పడేశాయి. అంటే వాళ్ళ శక్తి ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి శక్తుల ఆధారంగా గెలిచినటువంటి జో బైడెన్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో చాలా హాస్యాస్పదం, కంప్లీట్ హిపోక్రసీ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఆలిగార్కీ అంటున్నాడు. అంటే ఈయన టార్గెట్ ఎవరు? కంప్లీట్ గా ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ వచ్చి ఇంత పైసలు పెడుతున్నాడు, రిచెస్ట్ పీపుల్ అంటున్నాడు, వీళ్ళు బాగా పైసలు పెడుతున్నారు, మన పాలసీలు మన అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళకి చెప్పుదోతల్లో వెళ్ళిపోతుంది అని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్. ఈయన పోతూ వారం క్రితం హైయెస్ట్ అమెరికన్ సివిలియన్ అవార్డు ఎవరికి ఇచ్చాడు? ఈయన జార్జ్ సోరోస్కి ఇచ్చాడు. జార్జ్ సోరోస్ ఆలిగార్కీ కాదా? ఆ దేశంలో ఉన్నటువంటి డెమోక్రసీకి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి కాదా? ఇన్ఫాక్ట్ జార్జ్ సోరోస్ స్వయం చెప్పుకున్నాడు, నేను ఐఎమ్ ఎ బిగ్ డిస్రప్షనిస్ట్ అని చెప్పుకున్నాడు. ఉన్నటువంటి పరిస్థితులను నేను తారుమారు చేసి దాన్ని తిరగరాసి సమాజంలో అతలాకుతలమైనటువంటి సమాజాన్ని తయారు చేసి ఒక విధమైనటువంటి నూతన ఒక యుగాన్ని స్టార్ట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి. ఆయనకు మీరేమో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చి నెపోటిజం గురించి, ఒలిగార్కీ గురించి మీరు మాట్లాడితే ఎంతో హాస్యాస్పదం. సరే, ఎలాన్ మస్క్ $800 బిలియన్ ఆస్తి ఆయనకు ఉన్నది, ఓకే, అగ్రీడ్. ఆయన వెనకాల ఎక్కువ దూరంలో లేనటువంటి వ్యక్తులందరూ కూడా మనం చూస్తే, మనకు బిల్ గేట్స్ కావచ్చు, లేదా టిమ్ కుక్ కావచ్చు, ఇటువంటి యాపిల్ సంబంధించి, మనకు మైక్రోసాఫ్ట్ సంబంధించి, గూగుల్, వీళ్ళందరూ కూడా ఈ అన్ని పెద్ద పెద్ద టెక్నాలజీ జాయింట్స్ అందరూ ఫండింగ్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు ₹100 పొలిటికల్ గా ఖర్చు పెడితే రమారమి ₹90 వాళ్ళు డెమోక్రాట్ పార్టీకి ఖర్చు పెట్టారు. అంటే జో బైడెన్ పార్టీ ఖర్చు పెట్టారు. ఒక 10% మాత్రమే ఒకరో ఇద్దరో ఇచ్చుండొచ్చు రిపబ్లికన్స్. కానీ మనం ఇన్ఫాక్ట్ అమెరికా ఎన్నికలప్పుడు మనం గ్లోబల్ రౌండప్ లో కూడా దీని గురించి చర్చించుకున్నాము. కమలా హ్యారిస్కి ఎక్కడి నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి, మనకు డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది మనం చర్చించాం. టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా కమలా హ్యారిస్కి ఫండింగ్ ఇచ్చాయి. ఓన్లీ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డొనాల్డ్ ట్రంప్కి ఫండింగ్ ఇచ్చాయి. కాబట్టి వీళ్ళ హిపోక్రసీ ఇంత అంత. అంటే ఈ యొక్క కబాల్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నంత వరకు రైట్ వింగర్స్ ని వాళ్ళ హ్యాండిల్స్ నుంచి తీసేసి, వాళ్ళ ప్లాట్ఫామ్స్ నుంచి తీసేస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు మీరు అప్పుడు. కానీ ఇప్పుడు దాని ప్రాసెస్ రివర్స్ అయ్యి రైట్ వింగ్ సపోర్టర్స్ దీనిలో వచ్చేసరికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆలిగార్కీలు గుర్తొస్తున్నాయి, నిరంకుశత్వం గుర్తొస్తోంది, ఈ అమెరికా యొక్క ఫ్రీడమ్ తగ్గిపోతుంది. ఏంటంటే ఇవన్నీ మాట్లాడడం, బేసిక్ హక్కులు తగ్గిపోతాయి. ఇవన్నీ దేనికి సంకేతం? నెపోటిజంకి సంకేతం. ఒక విధమైన ఫ్యాసిజంకి దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇది. అంటే మేం చేస్తే తప్పు లేదు, మేం చేసిందే మీరు చేస్తే మాత్రం తప్పు. ఇటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి, ఆ భావజాలం ఎక్స్పోజ్ అయింది జో బైడెన్ యొక్క స్పీచ్ లో. అందుకని నెపోటిజం అన్నది ఏంటి, తర్వాత ఈ ఆలిగార్కీస్ అన్నది ఏంటి, రెండు పార్టీల్లోనూ ఉన్నాయి. రెండు పార్టీల యొక్క లాబీ సిస్టమ్, అమెరికాలో ఉన్నదే లాబీ సిస్టమ్. ఆ లాబీ సిస్టమ్ తోనే ఆ దేశం నడుస్తుంది. కాబట్టి ఈయన చెప్పేది ఏదో సడన్ గా అందరినీ బెదిరించడం కాదు. అంటే లిటరల్ చెప్పాలంటే ఓటర్లు తిడుతున్నాడు ఆయన. ఇటువంటి ఆలిగార్కీ మీరు ఎందుకు ఓటేశారని చెప్తున్నాడు.
వీళ్ళ డెమోక్రాట్ పార్టీది లెఫ్టిస్ట్ పార్టీది ఆలోచన ఎలా ఉంటుందంటే మేము కరెక్ట్ కాబట్టి మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు, మాకు వ్యతిరేకులు మీరేమైనా ఓటేస్తే మీరు కూడా తప్పు, ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు. జో బైడెన్ సరే ఆయన కంప్లీట్ గా ఇప్పుడు ఆయన ఒక విధమైన వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారో తెలియదు, స్క్రిప్ట్ రైటర్ ఏమి ఇచ్చారో ఈయనేం అర్థమైందో ఈయన ఏం మాట్లాడారో ఇవి కూడా అన్ని ప్రశ్నలే. ఎనీవే అబ్సల్యూట్ హిపోక్రసీ, అంతకు మించేది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.